అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్. అల్హమ్దులిల్లాహ్. ప్రియ విద్యార్థులారా, అల్లాహు అక్బర్. గమనించండి, 1446వ రమదాన్ కొద్ది రోజుల క్రితమే కదా మనం ఇక ప్రారంభమైంది అనుకుంటూ ఎంతో సంతోషంతో ఉపవాసాలు మొదలు పెట్టాము. కానీ చూస్తూ 20 రోజులు గడిచిపోయాయి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఇకనైనా గుణపాఠం నేర్చుకోండి. ఈ రోజులు ఎంత తొందరగా గడిచిపోయాయో, మిగిలి ఉన్న మరి కొన్ని రోజులు వీటిని సద్వినియోగం చేసుకోండి, సద్వినియోగించుకోండి. ఇహ పరాలలో చాలా గొప్ప అదృష్టవంతుల్లో, సౌభాగ్యవంతుల్లో చేరుతారు. ఈ రమదాన్ చివరి దశ ఇంతకంటే గొప్ప రాత్రులు సంవత్సరంలోనే లేనేలేవు. ఎందుకంటే ఇందులో లైలతుల్ ఖద్ర్ అనేది ఉన్నది. మరియు ఈ లైలతుల్ ఖద్ర్ను పొందడానికి ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతగా శ్రమించేవారో సహీ ముస్లింలోని ఈ హదీస్ నంబర్ 1175ను గమనించండి. కాన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం యజ్తహిదు ఫిల్ అష్రిల్ అవాఖిరి మా లా యజ్తహిదు ఫీ గైరి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమదాన్లోని చివరి దశలో అల్లాహ్ ఆరాధనలో ఎంత కఠోరంగా, ఎంత ఎక్కువగా వెరీ స్ట్రగల్ ఎక్కువ కష్టపడేవారో అంత ఎక్కువగా వేరే ఏ రోజుల్లో కానవచ్చేది కాదు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఎలా ఉండేది వినండి. మరొక హదీస్ హజరత్ ఆయిషా సిద్దికా రదియల్లాహు తఆలా అన్హా వారు చెప్పారు. హదీస్ నంబర్ 1174 సహీ ముస్లింలో, కాన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఇదా దఖలల్ అష్ర్. రమదాన్ చివరి దశ ప్రారంభమైనదంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అహ్యల్లైల్, రాత్రంతా జాగారము చేసి, రాత్రంతా మేల్కొని ఉండి, వఐఖద అహ్ల, తమ భార్య పిల్లలను కూడా మేల్కొల్పి వారిని కూడా నిద్ర నుండి లేపి, వజద్ద వషద్దల్ మిజర్, అల్లా యొక్క ఆరాధనలో చాలా ఎక్కువగా కష్టపడేవారు మరియు నడుం బిగించుకునేవారు. ఇక్కడ గమనించండి సోదర మహాశయులారా, ముఖ్యంగా 4 పదాలు ఈ హదీసులో వచ్చాయి. ఒకటి అహ్యల్లైల, పూర్తి రాత్రి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జాగారం చేసేవారు, అల్లాహ్ ఆరాధనలో గడిపేవారు. అంటే ఎప్పుడు పడుకునేవారు? ధర్మవేత్తలు వేరే హదీసుల ఆధారంగా చెప్పారు, కైలూలా అని, పగటి నిద్ర ఏదైతే ఉంటుందో కొంతసేపు అదే. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ప్రవక్త వారు మనకు ఎంతో గొప్ప ఆదర్శం కదా. మనపై ఇది విధిగా చేయబడలేదు, కానీ ప్రవక్తను నేర్చుకొని ఈ లైలతుల్ ఖద్ర్ను పొందడానికి మనం ఇలాంటి ప్రయత్నం చేస్తే ఎంత బాగుంటుంది. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ లైలతుల్ ఖద్ర్ను పొందే ప్రయత్నం కేవలం స్వతహాగా ఒంటరిగా తామే చేసేవారు కారు. ఐఖద అహ్ల, తమ భార్య పిల్లలను కూడా లేల్పేవారు, భార్య పిల్లలను కూడా మేల్కొల్పేవారు. అంటే దీని ద్వారా తెలుస్తుంది ఏమిటి? మనిషి స్వయంగా ఒక ఉత్తమ ఆదర్శంగా ఉండాలి తన ఇంట్లో గనక. భార్య పిల్లలు కొంతసేపు రాత్రి పడుకున్నా గానీ పర్లేదు, మరి కొంతసేపు అదనంగా ఎక్కువగా నఫీల్గా వారు నమాజులు చేసుకోవడానికైనా ఇంకా వేరే ఆరాధనలు చేసుకోవడానికి వారిని లేపాలి. మనం కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తాము కదా. అయ్యో, పిల్లలు పొద్దున స్కూల్కు వెళ్ళేవారు కదా, స్కూల్ ప్రతిరోజు ఉంటుంది, కానీ ఇలాంటి రోజులు మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు కదా, వచ్చే వరకు కూడా మనం బ్రతికి ఉంటామా తెలియదు కదా. వజద్ద, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా కఠోరంగా ప్రయత్నించేవారు, కష్టపడి ఇబాదత్ చేసేవారు. వషద్దల్ మిజర్, నడుం బిగించుకునేవారు. అంటే ఈ రమదాన్ యొక్క రాత్రుల్లో భార్యలతో కలుసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కలుసుకునేవారు కాదు, అల్లాహ్ ఆరాధనలో గడిపేవారు అని. ఇలా మనం అల్లాహ్ యొక్క ఆరాధనలో గడిపితే లాభమేంటి? అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చారు. సహీ బుఖారీలోని హదీస్ నంబర్ 1901, మన్ ఖామ లైలతుల్ ఖద్రి ఈమానన్ వహ్తిసాబా గుఫిర లహు మా తఖద్దమ మిన్ దంబి. ఎవరైతే లైలతుల్ ఖద్ర్ యొక్క రాత్రిని పొందుతారో, ఆ రాత్రిలో ఎక్కువగా అల్లాహ్ ఆరాధన చేస్తారో, ఆ యొక్క ఆరాధన సంపూర్ణ విశ్వాసంతో మరియు అల్లాహ్తో
పుణ్యాన్ని ఆశిస్తూ చేస్తారో వారి గత పాపాలు మన్నించబడతాయి. అల్లాహు అక్బర్. ఎంత గొప్ప శుభవార్త, ఎంత గొప్ప శుభవార్త. ఈ లైలతుల్ ఖద్ర్ యొక్క పుణ్యాన్ని అల్లాహు తాలా మన కొరకు ఇంకా ఎంతగా పెట్టాడు. ఇన్నా అంజల్నాహు ఫీ లైలతుల్ ఖద్ర్ వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్ లైలతుల్ ఖద్రి ఖైరుం మిన్ అల్ఫి షహర్. లైలతుల్ ఖద్రి ఖైరుం మిన్ అల్ఫి షహర్. ఈ సూరా యొక్క ప్రత్యేక తఫ్సీర్ ఉన్నది. ఆ వీడియో మీరు తప్పకుండా చూడండి, వినండి. కానీ ఇక్కడ అల్లా ఏమంటున్నాడు, లైలతుల్ ఖద్రును గనక మీరు పొందారు అంటే మీరు ఆ ఒక్క రాత్రిలో చేసే ఆరాధన పుణ్యం నేను మీకు 1000 నెలలు మీరు ఒక్క సెకండ్ కూడా విరామం తీసుకోకుండా, విశ్రాంతి తీసుకోకుండా కంటిన్యూగా 83 సంవత్సరాల 4 నెలలు 1000 నెలలు ఎంత మీరు ఆరాధన చేస్తే పుణ్యం లభిస్తుందో అంతకంటే ఎక్కువ పుణ్యం. ఖైరుం మిన్ అల్ఫి అల్ఫ్ షహర్. 1000 నెలలకు సమానంగా అంటలేడు అల్లాహు తాలా. 1000 నెలల కంటే కూడా ఇంకా ఎక్కువగా, ఇంకా ఉత్తమంగా, ఇంకా మంచి రీతిలో. అల్లాహు అక్బర్. గమనించండి, మనం 1000 నెలలు బ్రతుకుతామా? 83 సంవత్సరాలు బ్రతుకుతామా? ఒకవేళ అంత ఆయుష్ ఇచ్చినా గాని 15 సంవత్సరాలు బాల్యంలోనే పోయాయి కదా. మిగతా సంవత్సరాలలో ఎన్నో గంటలు పడుకుంటాము, ఎన్నో గంటలు మనం శ్రమిస్తాము, పనులు చేసుకుంటాము. కానీ ఇక్కడ గమనించండి, లైలతుల్ ఖద్ర్ యొక్క ఈ గొప్ప పుణ్య ఫలితాన్ని, ఇదే ఈ లైలతుల్ ఖద్రును పొందడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇతికాఫ్ పాటించేవారు, ఇతికాఫ్ చేసేవారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. సోదర మహాశివులారా, ఇక ఇంత గొప్ప పుణ్యం, పాపాల మన్నింపు, ఇవన్నిటినీ కూడా మనిషి గమనించకుంటే ఎంత నష్టం. వినండి, హదీస్ సునన్ నిసాయిలో వచ్చింది. షేఖ్ అల్బానీ రహమహుల్లా దీనిని హసన్ అని చెప్పారు. హదీస్ నంబర్ 2106. లిల్లాహి ఫీహి లైలతున్. ఇందులో అల్లాహ్ కొరకు ఒక రాత్రి ఉంది. ఈ రాత్రిని అల్లాహ్ వైపునకు ఎలా అంకితం చేయడం అనిందో దీని ద్వారా ఈ రాత్రి ఘనతను, గొప్పతనాన్ని గ్రహించండి. ఖైరుం మిన్ అల్ఫి షహర్. మరియు ఇది 1000 నెలల కంటే కూడా చాలా గొప్పది, చాలా ఉత్తమమైనది. మన్ హురిమ ఖైరహా ఫఖద్ హురిం. ఇక ఇంతటి గొప్ప అదృష్టాన్ని కోల్పోయిన వాడు, ఆ యొక్క మేలును పొందని వాడు వాస్తవంగా దురదృష్టవంతుడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. సోదర మహాశయులారా, నాకు ఈ పని ఉన్నది, నాకు ఆ పని ఉన్నది అని సాకులు చెప్పుకుంటూ ఉండకూడదు. మన సమయాన్ని జిక్రులో, దుఆలో, ఇస్తిగ్ఫార్లో, ఖురాన్ తిలావత్ వినడంలో, నఫిల్ నమాజులు చేయడంలో, మరియు సర్వసామాన్యంగా ఇషా తర్వాత నుండి ఫజర్ ముందు వరకు ఎక్కడెక్కడ ఏ మస్జిదులలో జమాత్తోని నమాజ్ జరుగుతుందో, తరావీ అన్న పేరుతో కానివ్వండి, తహజ్జుద్ అన్న పేరుతో కానివ్వండి, ఖియాముల్ లైల్ అన్న పేరుతో కానివ్వండి, పేర్లు అనేకం, పని ఒకటే. అందులో మీరు పాల్గొనండి. ఎవరైతే జమాత్తోని నమాజ్ చేస్తారో ఆ తరావీ, తహజ్జుద్, ఖియాముల్ లైల్ యొక్క నమాజ్ వారికి రాత్రంతా తహజ్జుద్ చేసినంత పుణ్యం లభిస్తుంది. మరియు గమనించండి, అల్లాహు తఆలా మన యొక్క నియ్యత్ని, మన యొక్క సంకల్పాన్ని, మన యొక్క పనులను చూస్తాడు. మన యొక్క అందాన్ని, రూపురేఖల్ని చూడడు. అల్లాహ్ మన శరీరాన్ని చూడడు. ఇన్నల్లాహ లా యందురు ఇలా సువరికుం వలా జసాదికుం వలాకిన్ యందురు ఇలా కులూబికుం వ అమాలికుం. కనుక ఈ లైలతుల్ ఖద్రును పొందడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా 10 రాత్రులు జాగారం చేసి అల్లాహ్ను ఆరాధించేవారు. కానీ మనకు ఏం చెప్పారు? సహీ బుఖారీలోని హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. హదీస్ నంబర్ 2017. తహర్రౌ లైలతుల్ ఖద్రి ఫిల్ విత్రి మినల్ అష్రిల్ అవాఖిరి మిన్ రమదాన్. మీరు లైలతుల్ ఖద్రును రమదాన్లోని చివరి దశలోని బేసి రాత్రుల్లో వెతకండి. అల్లాహు అక్బర్. ఎవరైనా ప్రవక్త విధానాన్ని అవలంబించి అన్ని రాత్రులు జాగారం చేసి నఫిల్ నమాజులు ఇట్లా చేస్తూ ఉంటే చాలా మంచిది. ఒకవేళ నఫిల్ నమాజులు చేయడానికి మరింత శక్తి ఉండాలని ఇషా తర్వాత 1 గంట 2 గంటలు పడుకుంటే కూడా పాపం లేదు. అయితే ఈ విషయాన్ని గమనించండి. లైలతుల్ ఖద్రును పొందే ప్రయత్నం చేయండి. అల్లా నాకు మీకు అందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.